సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చన్ గ్రూప్ యాసరం. ఫ్రెండ్స్, ఇటీవల మనకి ఏపీఎస్సి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాటి తాలూకా ఎగ్జామ్ అనేది 25th May కండక్ట్ చేయడం జరిగింది. అందులో చాలామందికి చాలా విధాలుగా డౌట్స్ అయితే రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డౌట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి తెలియవు కాబట్టి వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 38 వేకెన్సీలు అయితే తీయడం జరిగింది. ఇవి జోనల్ వైజ్గా చూసుకున్నట్టయితే జోన్ 1 7 పోస్టులు, జోన్ 2 12 పోస్టులు, జోన్ 3 8 పోస్టులు, జోన్ 4 11 పోస్టులు. సో ఇవి జోనల్ వైజ్గా పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, డైరెక్ట్ రిక్రూట్మెంట్. 1 by 1 డౌట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సార్, ఓసీ ఉమెన్ జోన్ 2 రాంగ్ పోనీ 43 వచ్చాయి. పాకిస్తాన్, నేపాల్ అలాగే జన్మభూమి క్వశ్చన్ ఉన్నాయి కదా, వాటిని ఏమైనా మార్క్స్ కలుపుతారా సార్? నాకు మెయిన్స్ ఛాన్స్ ఉందా సార్? ఏపీఎస్సిలో మనకి ఎటువంటి మార్క్స్ అయితే కలపడం జరగదు. మనకి ఎస్ఎస్సి ఆర్ఆర్బి అయితే మార్క్స్ అయితే కలుపుతారు. బేస్డ్ ఆన్ షిఫ్ట్స్ మనకి ఏపీఎస్ అనేది ఒకసారి పెడతారు కాబట్టి మనకి మార్క్స్ అనేది కలపరు. ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ కీలో ఆ క్వశ్చన్స్ అనేది తొలగించడం జరుగుతుంది. తొలగిస్తారని మీకు ఎలా తెలుసు అంటే, ఇటీవల నేను ఏపీఎస్సి గ్రూప్ 2 అయితే రాయడం జరిగింది. అందులో 3 to 5 క్వశ్చన్స్ అయితే రిమూవ్ చేశారు. జాగ్రఫీలో అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి అండ్ అలానే అర్థమెటిక్ రీజనింగ్లో క్యాలెండర్ అనేది మాకు సిలబస్లో లేదు, బట్ ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ ఇచ్చారు. అందువలన మనకు ఆ క్వశ్చన్స్ అయితే రిమూవ్ చేశారు. అందుకని మనకు క్వశ్చన్స్ అనేది రిమూవ్ చేస్తారు, అంతే తప్ప మార్క్స్ అయితే కలపరు. అదొకటి గమనించండి. సో నెక్స్ట్ డౌట్, సార్, ఐ గాట్ 41.66 బీసీ ఉమెన్ బట్ దెర్ ఈస్ నో బీసీఈ పోస్ట్ ఇన్ మై జోన్. ఈస్ దర్ ఎనీ ఛాన్స్ టు మీన్స్? ఒకసారి నేను తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ డౌట్, 39.97 మార్క్స్ అయితే వచ్చాయంటే బీసీబీ ఉమెన్ జోన్ 3 ఏ పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ బీసీబీ ఉమెన్ ఇన్ జోన్ 3, ఎనీ ఛాన్స్ ఫర్ మెయిన్స్? ఈ డౌట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు 2 డౌట్స్ అయితే చదవడం జరిగింది కదా, ఆ రెండింటికి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇస్తున్నాను, ఎందుకంటే మోస్ట్ కామన్ డౌట్ అది. అయితే జోన్ 3లో బీసీబీ ఒక పోస్ట్ ఉంది. సో ఇక్కడ మీరు రిజర్వేషన్ ఒకసారి చూసుకోండి. జోన్ 3లో ఉమెన్ ఓపెన్ కేటగిరీ ఒక పోస్ట్ అయితే ఇచ్చారు, బీసీబీ ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఉమెన్స్కి రిజర్వేషన్ అయితే కల్పించారు కాబట్టి ఎవరైతే మేల్ రాస్తారో వాళ్ళకి ఈ పోస్ట్ అనేది ఇవ్వరు. అదొకటి గమనించండి. ఒకవేళ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పోస్ట్ అయితే ఇవ్వరు. జోన్ 1 సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. ఈ కిందన నోట్లో ఒకసారి చూడండి, ఉమెన్లో ఓసీ ఒక పోస్ట్ ఇచ్చారు, అంటే ఈ పోస్ట్లో ఒక పోస్ట్ ఉమెన్కి ఇస్తారు, మిగిలిన 2 జెంట్స్కి అయితే ఇస్తారు. అదొకటి గమనించండి. అంటే ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉమెన్కి అయితే ఇచ్చేస్తారు, మిగిలిన 2 పోస్టులు మాత్రం మేల్కి అయితే ఇస్తారు. అదొకటి గమనించండి. అంటే ఈ కేటగిరీలో మీకు ఎటువంటి పోస్ట్ లేకపోతే మీరు ఓపెన్ కాంపిటీషన్లో జాబ్ అయితే కొట్టుకోవచ్చు. అదొకటి గమనించండి. బీసీడీలో మనకి జోన్ 2 నుంచి పోస్ట్ అయితే లేదు, బట్ ఓపెన్ కాంపిటీషన్ మీరు పోటీ చేసి జాబ్ అనేది కొట్టుకోవచ్చు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదొకటి గమనించండి. సో ఇది ఏపీఎస్సి డిఓ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మీకు మరిన్ని డౌట్స్ ఉన్న నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే మన ఛానల్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.